హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం జామెట్రీ నుండి కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూడబోతున్నాము. సో వాట్ ఈస్ కాంగ్రుయెంట్? Congruent is nothing but when do we say that two objects are congruent? When they have same size and same shape. అంటే ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ ఒక సైజ్ అండ్ షేప్ అనేది సేమ్ ఉంది అంటే ఆ టూ ఆబ్జెక్ట్స్ని మనం కాంగ్రుయెంట్ అని చెప్తాం. ది బోత్ ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. సో ద లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ హ్యాండ్స్. Your both hands are congruent to each other because they both are same size and shape. So here also, if you take rectangles, two rectangles are having the same shape and size also, then they are called congruent. Okay, so when do we say that two line segments are congruent to each other? We know that line segment ki only length మాత్రమే ఉంటుంది, అవునా? డైమెన్షన్ ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? ఓన్లీ వన్ డైమెన్షన్, దట్ ఈస్ లెంత్. సో ఇప్పుడు ఏవైనా టూ లైన్ సెగ్మెంట్స్ కాంగ్రుయెంట్ ఉన్నాయి అని చెప్పడానికి మనం ఏం చెక్ చేయాలి? లెంత్ చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ 5 centimeters, లెంత్ ఆఫ్ సిడి కూడా 5 centimeters ఉంది అనుకో, దెన్ వీ సే దట్ దీస్ టూ ఏబి అండ్ సిడి ఆర్ కాంగ్రుయెంట్స్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏబి లెంత్ అనేది సిడికి ఈక్వల్ అయింది కదా, ఓకేనా? For congruency we use symbol this one. Okay, so we will write actually AB is equals to CD is nothing but, okay, AB is congruent to CD. This is congruency symbol. That means they both are having the equal size and shape. Okay, next, what about congruency of triangles? Already we know that triangles ki total 6 elements ఉంటాయి. ఏంటి అవి? 3 sides and 3 angles, total 6 elements ఉంటాయి. సో మనము ఇప్పుడు ఏవైనా టూ ట్రయాంగిల్స్ని కాంగ్రుయెంట్ ఉన్నాయి అని చెప్పడానికి మనం ఏమేం కావాలి? like two triangles should be overlap. Two triangles should be overlap. That means they both are having the same shape and size. For example, I'll take these two triangles, that is ABC and DEF. ఓకేనా? సో ఈ ఏబిసిలో ఏబి లెంత్ అనేది, లెంత్ ఆఫ్ ఏబి అనేది లెంత్ ఆఫ్ డిఈకి ఈక్వల్ అయింది. లెంత్ ఆఫ్ బీసీ అనేది లెంత్ ఆఫ్ ఈఎఫ్కి ఈక్వల్ అయింది. లెంత్ ఆఫ్ ఏసీ అనేది లెంత్ ఆఫ్ డిఎఫ్కి ఈక్వల్ అయింది. చూడండి, ఈ లైన్స్ అనేవి ఈక్వాలిటీని చూపిస్తాయి. ఏబి అనేది సిడికి డిఈకి ఈక్వల్ అని చెప్తుంది. బీసీ పైన టూ లైన్స్ డ్రా చేస్తా, ఈఎఫ్ పైన టూ లైన్స్ డ్రా చేస్తా. దట్ మీన్స్ దే బోత్ ఆర్ ఈక్వల్స్ టు ఈచ్ అదర్. నెక్స్ట్, వాట్ అబౌట్ యాంగిల్స్? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. Okay, so we will say that triangle ABC is congruent to triangle DEF. ఇది ఇలా రాస్తాం, అంటే దే బోత్ ఆర్ ఈక్వల్స్ టు ఈచ్ అదర్. సో ఇందులోనే ప్రతి లైక్ హౌ డు వి రైట్ ఆల్ ద కరస్పాండింగ్ వర్టిసెస్, కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ అవన్నీ ఎలా రాస్తామో చూడండి. సో హియర్ ఏ ఈస్ the vertex A is congruent to vertex D. Okay, the vertex B is congruent to vertex E. Vertex C is congruent to vertex F. These are vertices, congruent vertices. Next, angles. Congruent angles ఏంటి ఇక్కడ? Angle A is congruent to angle D. Angle B is congruent to angle E. Angle C is congruent to angle F. Next, what about sides? AB is congruent to DE and BC is congruent to EF and DF is AC is congruent to DF. So we can say that
ట్రయాంగిల్ ఏబి ఈస్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి ఒక 2 ట్రయాంగిల్స్ని మనము కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయడానికి టోటల్ ఇక్కడ ఆల్మోస్ట్ 9 ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం. సో టు minimize this number of measurements, we will use the rules. Okay, we have some rules to prove the congruency of 2 triangles. అంటే ఈ 9 ఎలిమెంట్స్ని మనం కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయడం అంటే అది లెంతీ ప్రాసెస్ కదా. సో ఆ మెజర్మెంట్స్ని మనం తక్కువ చేయడం కోసం, మినిమం చేయడం కోసం వీ హ్యావ్ సమ్ రూల్స్. వాట్ ఆర్ దే విల్ సీ. ఫస్ట్ వన్ ఏంటి అంటే సైడ్ కాంగ్రుయెన్సీ అంటే ఏంటి? త్రిబుల్ ఎస్ రూల్ అని అంటాం. ఓకేనా, వాట్ ఈస్ త్రిబుల్ ఎస్ రూల్? when the, like for example, I'll take any triangle like PQR. This is PQR and this one is XYZ. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ PQ అనేది ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను కదా, కన్సిడర్ ట్రయాంగిల్ PQR అండ్ ట్రయాంగిల్ XYZ ఉంది కదా. ఈ 2 ట్రయాంగిల్స్లో if 3 sides of a triangle is equals to the corresponding 3 sides of the another triangle, then we say that they both are congruent to each other. That means for example PQ అనేది XY కి congruent అయ్యి, ఓకే, ఈక్వల్ అన్న కాంగ్రుయెంట్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, PQ అనేది XY కి ఈక్వల్, QR అనేది YZ కి ఈక్వల్ అండ్ PR అనేది XZ కి ఈక్వల్. చూడండి 3 sides are equal కదా. కాబట్టి if 3 sides of a triangle PQR is equals to the corresponding 3 sides of the another triangle, so by triple S rule we say that triangle PQR is congruent to triangle XYZ అని అంటాం. మీరు ఈ కాంగ్రుయెన్సీ రాసేటప్పుడు లెటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఆర్డర్లో రాయాలి, ఎలా పడితే అలా రాయకూడదు. ఎలా అంటే చూడండి, PQ అనేది దేనికి ఈక్వల్? XYకి ఈక్వల్. ఓకే, ఆర్డర్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ QR అనేది దేనికి ఈక్వల్? YZకి ఈక్వల్. నెక్స్ట్ PR అనేది దేనికి ఈక్వల్? XZకి ఈక్వల్. చూడండి ఆర్డర్లో ఉంది. అదే నేను ఇలా రాసాను అనుకోండి, PQR ఈస్ కాంగ్రుయెన్స్ టు YZX అని రాసాను అనుకోండి, రాంగ్. చూడండి PQ అనేది అప్పుడు దేనికి ఈక్వల్ అవుతున్నట్టు? YZకి ఈక్వల్ అవుతున్నట్టు. YZకి ఈక్వల్ అవుతుందా ఇక్కడ? కాదు కదా, XYకి ఈక్వల్ కదా. సో మనం కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేశాక కూడా లెటర్స్ ఆల్ఫాబెట్స్ని మనం ఆర్డర్లో అరేంజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం XYZని లైక్ XYZ అని రాయొచ్చు, YZX లైక్ 6 వేస్లో మనం రాయొచ్చు కదా. 6 వేస్లో ఏదో ఒక్క వే మాత్రమే కరెక్ట్ అవుతుంది అకార్డింగ్ టు ద దిస్ వన్ కరస్పాండింగ్ పార్ట్స్, ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ బట్టి ఓన్లీ 1 వే మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆ 1 వే అనేది జాగ్రత్తగా చూసి రాయాలి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ త్రిబుల్ ఎస్ రూల్. సో త్రిబుల్ ఎస్ రూల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో for the 3 sides of a triangle is corresponding to the equal corresponding to the other triangle, then we say that by triple S rule they both are congruent to each other. For example, I'll give one example like ఇలా ఉంది ఒక ఫిగర్. So here this is SLDA. సో ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 2.5 సెంటీమీటర్స్ అండ్ ఇది 2.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం దీన్ని కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయాలి. చూడండి ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ ఏంటి? SLD అండ్ LAD. 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు కదా. ఇందులో SL అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ADకి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ 2.5 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ AL. AL ఈజ్ ఈక్వల్స్ టు వాట్? దట్ ఈస్ SD, 4 centimeters. And what about the third side? That is LD. LD is common for both the triangles. So LD is equals to LD, common side అని రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు 3 sides అనేవి కరస్పాండింగ్ 3 sides of the other triangle కి ఈక్వల్ అయ్యాయి కదా. సో by triple S rule, what we can say? Triangle SLD is congruent to what? SL అనేది దేనికి ఈక్వల్?
ఏడీకి ఈక్వల్, ఏడిఎల్. చూడండి, ఎస్ఎల్ అనేది ఏడీకి ఈక్వల్, ఎల్డి అనేది డిఎల్ ఆర్ ఎల్డికి ఈక్వల్. నెక్స్ట్ ఏ ఏఎల్, ఏఎల్ ఏంటి, ఏఎల్ అనేది దేనికి ఈక్వల్, ఎస్డికి ఈక్వల్. సో ఆర్డర్లోనే ఉంది కదా. సో ట్రయాంగిల్ ఎస్ఎల్డి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ఏడిఎల్. This is all about triple S rule. Next, second criteria we have SAS rule. So what is SAS rule? Side angle side. Side angle side, that is SAS criteria. That means side, one included angle and one more side. Included is nothing but what? It should be between the equal corresponding sides. అర్థమైందా? For example, I'll take any triangle like A, B, C, and one more is P, Q, R. So AB length ఏమో like BC length ఏమో 4 centimeters, AC length 5 centimeters, PR length is 4 centimeters, this is 5 centimeters, and this one is 40 degrees, and this one also 40 degrees. ఇక్కడ చూడండి, AC అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? దట్ ఈస్ ఆర్క్యూ కదా, ఎందుకంటే దే బోత్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ లెంత్ 5 సెంటీమీటర్స్. వాట్ అబౌట్ బీసీ? బీసీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? పిఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎంత? 4 సెంటీమీటర్. ఇక్కడ థర్డ్ సైడ్ గురించి మనకేమన్నా తెలుసా? వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది థర్డ్ సైడ్, దట్ ఈస్ ఏబి అండ్ పీక్యూ. అవునా? సో ఈ రెండింటి గురించి మనకు తెలియదు కాబట్టి తెలిసింది ఏంటి? యాంగిల్ ఏంటో తెలిసింది. యాంగిల్ సి అనేది దేనికి కరస్పాండింగ్ అవుతుంది? ఇట్ ఈస్ కరస్పాండింగ్ టు యాంగిల్ ఆర్, దట్ ఈస్ 40 degrees. ఆ యాంగిల్ కూడా ఎలా ఉంది? కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ సైడ్స్ మధ్యలోనే ఉంది కదా, ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. సో బై సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఏంటి? సైడ్ యాంగిల్ సైడ్, ఇఫ్ టూ sides and the angle included between the sides, the angle included between the sides of the is equals to the two sides of congruent to the corresponding two sides included angle of the another triangle, then the triangles are congruent to each other. అంటే టూ sides and one included angle of the one triangle is corresponding to the two sides and the included angle of the other triangle, then we say that by SAS rule they both are congruent to each other. చూడండి, one side, two sides they have given as equal and one included angle. అదే అలా కాకుండా వీళ్ళు యాంగిల్ ఏ 50 ఇచ్చి యాంగిల్ పి 50 ఇచ్చారనుకోండి, ఇది ఇవ్వలేదు అనుకుందాం. ఓకేనా? ఇది ఇవ్వలేదు, ఓన్లీ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఇచ్చారు. సో ఇప్పుడు మనం చెప్పలేం ఎస్ఏఎస్ రూల్ ప్రకారం వీ కెనాట్ సే దట్ దే ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఎందుకు అంటే ఎస్ఏఎస్ రూల్ యూజ్ చేయాలంటే కంపల్సరీ ఈ యాంగిల్ అనేది ఇట్ షుడ్ బి బిట్వీన్ ది టూ ఈక్వల్ సైడ్స్. ఓకేనా? టూ సైడ్స్ మధ్యలో ఉండాలి. ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ బిట్వీన్ ది టూ సైడ్స్. అండర్స్టూడ్? నెక్స్ట్ we will take one example like for example any triangle is in this way, PQR, and one more is this is S, and these two sides are they given as equal. Okay, and one more side they given as these two angles are they have given as equal. Okay, so ఇప్పుడు చూడండి, PQ అనేది PRకి ఈక్వల్, యాంగిల్ QPS అనేది యాంగిల్ RPSకి ఈక్వల్. దెన్ వాట్ అబౌట్ అదర్ సైడ్? మనకు ఒక సైడ్ వచ్చింది, వన్ యాంగిల్ వచ్చింది. వీ నీడ్ వన్ మోర్ సైడ్, దట్ ఈస్ PS. PS ఈజ్ ఈక్వల్స్ టు PS బికాస్ దే ఆర్ కామన్ సైడ్ కాబట్టి. ఓకేనా? సో బై SAS rule we say that triangle QPS is congruent to triangle what? Triangle SPR. చూడండి, SPR అంటే చూడండి, QP we don't know about QP is equals to PR కదా.
ఆర్డర్లో లేదు, ఆల్ఫాబెట్స్ అనేది ఆర్డర్లో లేదు. ఆర్డర్లో రాయాలంటే చూడండి ఎలా రాయొచ్చు. QPS is congruent to triangle RPS. చూడండి QP is equals to RP, that is PQ is equals to PR. Then PS is equals to PS, common side. Then angle QPS is equals to angle RPS. So this is the correct way. By SAS rule, we say that triangle QPS is congruent to triangle RPS. Okay, next we have a third criteria, that is ASA rule, that is angle side angle, ASA rule. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి త్రిబుల్ ఎస్ రూల్ ఏంటి, సైడ్ ఉంది కదా. దెన్ we have AAA rule? We don't have AAA rule, because by AAA rule we cannot say that two triangles are congruent to each other. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ మెజర్మెంట్ ఇలా ఉంది, ఇది 20, ఇది 30, ఇది 40 ఉంది. ఓకేనా. ఇంకొక ట్రయాంగిల్ మెజర్మెంట్ కూడా ఇలానే ఉంది, 20, 30, 40. కెన్ వి సే దట్ దీస్ టూ ఆర్ కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్? నో. యాంగిల్స్ ఈక్వలే, బట్ లెంత్ ఈక్వల్గా ఉందా? లేదు కదా. అంటే యాంగిల్స్ 3 యాంగిల్స్ ఇచ్చి మనకి ఆ రెండు కాంగ్రెన్స్ అనేది ప్రూవ్ చేయమంటే మనం చేయలేం. ఎందుకంటే మనము ఇప్పుడు యాంగిల్ అంటే ఏంటి, 2 ఆర్మ్స్ లైక్ 2 రేస్ మధ్యలో ఉండే స్పేస్ని మనం యాంగిల్ అంటాం కదా. అంటే ఈ 2 రేస్ని నేను ఎంత ఎక్స్టెండ్ చేసినా నాకు ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా. రొటేషన్ ఎంత అయ్యింది అనేది యాంగిల్, ఒక రే అనేది ఎంత రొటేట్ అయ్యింది అనేది యాంగిల్, అంతేగాని దాని లెంత్ అనేది యాంగిల్ అనేది దాని లెంత్ పైన డిపెండ్ అవ్వదు. కాబట్టి by AAA rule we cannot say that we cannot say like two triangles are congruent to each other. కాబట్టి AAA rule అనేదే లేదు, వాళ్ళ ఆప్షన్లో వేయొచ్చు. లైక్ హౌ మే క్రైటీరియాస్ ఇచ్చి కాంగ్రెన్స్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఇచ్చి ఆప్షన్ ఏ AAS రూల్, ఆప్షన్ 2 ASA రూల్, ఆప్షన్ 3 SAS రూల్ అని ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు AAA పెట్టాలి. ఓకేనా, అర్థమైంది కదా. AAA రూల్ అనేది లేదు అసలు యాక్చువల్గా. నెక్స్ట్, సో వాట్ ఈజ్ యాంగిల్ సైడ్ యాంగిల్? దట్ ఈస్ we need angles, 2 angles and one side should be included here. So that means, for example, you take one triangle as 40 degrees and one more is, it is 60, and this is 5 centimeters, and one more triangle is given as like this is 60 degrees, this is 40, then it is 5 centimeters. ఇదేమో ABC ట్రయాంగిల్, ఇదేమో PQR ట్రయాంగిల్. ఓకేనా. సో ఇందులో చూడండి, బీసీ అనేది యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే ఏంటి అంటే, ఇఫ్ టూ యాంగిల్స్ ఉండాలి, వన్ ఇంక్లూడెడ్ సైడ్ ఉండాలి. 2 angles and one included side of a triangle are congruent to the 2 angles and one included side of the other triangle, then we say that by ASA rule they both are congruent to each other. ఇక్కడ చూడండి, BC అనేది QR కి ఈక్వల్, దట్ ఈస్ 5 సెంటీమీటర్స్, అండ్ యాంగిల్ B అనేది యాంగిల్ R కి ఈక్వల్, దట్ ఈస్ 40 degrees. యాంగిల్ C అనేది యాంగిల్ Q కి ఈక్వల్, దట్ ఈస్ 60 degrees. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, మనకి 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయి, అండ్ వన్ ఇంక్లూడెడ్ సైడ్ కూడా ఉంది. ఇంక్లూడెడ్ అంటే 2 ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్, వన్ ఇంక్లూడెడ్ సైడ్. సో బై ASA rule we can say that triangle ABC is congruent to what? That is యాంగిల్ B అనేది C R దగ్గర ఉండాలి. ఓకేనా. సో యాంగిల్ B అనేది మిడిల్లో రాసాం కదా, సో R కూడా మిడిల్లో రాయండి. నెక్స్ట్ C అనేది లాస్ట్కి రాసాం కదా, సో Q కూడా లాస్ట్కి రాయండి. సో మిగిలిన లెటర్ ఏంటి? P కదా.
సో పిఆర్క్యూ సాటిస్ఫై అవుతుందో చూడండి సైడ్కి. బీసీ అనేది క్యూఆర్కి ఈక్వల్, బీసీ అనేది క్యూఆర్కి ఈక్వల్, ఆర్క్యూ అన్న ఒకటే. సో ట్రాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రాంగిల్ పిఆర్క్యూ. ఓకే, and we have one rule, that is CPCT rule. What is CPCT rule? Corresponding parts of the corresponding congruent triangles are equal. Congruent triangles are equal. అంటే టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో రిమైనింగ్ కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు టూ ట్రయాంగిల్స్ని మనం కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ మనం 3 మాత్రమే యూజ్ చేస్తున్నాం కదా, ఓన్లీ 3 ఎలిమెంట్స్ యూజ్ చేసే మనం టూ ట్రయాంగిల్స్ని కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం కదా. రిమైనింగ్ 3 కరస్పాండింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ 3 కరస్పాండింగ్ పార్ట్స్ని బై సిపిసిటి రూల్ ద్వారా, అంటే సిపిసిటి రూల్ ఏంటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ అనేవి అవి కూడా ఈక్వల్ అవుతాయి అని అర్థం అనమాట బై సిపిసిటి రూల్. అది ఎప్పుడు ఈ రెండింటిని కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాత నేనేం చెప్పొచ్చు ఇక్కడ, ఏబి అనేది లైక్ పీక్యూకి ఈక్వల్ అని, ఏసీ అనేది పిఆర్కి ఈక్వల్ అని, అండ్ యాంగిల్ ఏ అనేది యాంగిల్ పీకి ఈక్వల్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ 3 కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వలే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో. ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ SSS rule is completed, SAS rule and ASA rule is completed, right? And next we have that is right angle hypotenuse side congruence, that means RHS rule. అంటే రైట్ యాంగిల్ హైపోటినస్ సైడ్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటి అంటే, ఇది ప్రూవ్ చేయడానికి మనకి కంపల్సరీ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ అయి ఉండాలి. ఓకేనా. ఈ రూల్ యూజ్ చేయాలంటే ట్రయాంగిల్ షుడ్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసి ట్రయాంగిల్ అనేది పీక్యూఆర్కి కాంగ్రుయెంట్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇది 2 are right angle triangle and one hypotenuse should be equal and any other side. ఇప్పుడు హైపోటెనస్ ఈక్వల్ అయిన తర్వాత రిమైనింగ్ 2 సైడ్స్లో ఏదైనా ఒక సైడ్ అనేది అనదర్ ట్రయాంగిల్ యొక్క సైడ్కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే సైడ్ అనేది క్యూఆర్ అనే సైడ్కి ఈక్వల్ అనుకుందాం. సో బై ఆర్హెచ్ఎస్ రూల్ వీ కెన్ సే దట్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెన్స్ టు ఈచ్ అదర్. ఎందుకు అంటే యాంగిల్ బిఐ అండ్ యాంగిల్ క్యూ అనేది 90 degrees ఉంది. One of the angles is 90 degrees in the triangle, means that is right angle triangle. Next AB అనేది QRకి ఈక్వల్ అండ్ AC అనేది PRకి ఈక్వల్. చూడండి ఇది హైపోటెనస్ అండ్ వన్ సైడ్ అండ్ రైట్ యాంగిల్. సో we can use RHS rule now. By RHS rule we can say that triangle ABC is congruent to what? Triangle ఏబి అనేది దేనికి ఈక్వల్, క్యూఆర్కి ఈక్వల్ కదా. క్యూఆర్ అని రాద్దామా ఆర్క్యూ అని రాద్దామా? చూడండి నేను క్యూఆర్ అని రాసాను అనుకోండి, క్యూఆర్ పి అని రాసాను అనుకోండి, నాకు యాంగిల్ సాటిస్ఫై అవ్వదు. యాంగిల్ బి అనేది దేనికి ఈక్వల్, యాంగిల్ క్యూకి ఈక్వల్, నాట్ ఆర్. బి అనేది ఇక్కడ మిడిల్ ఉంది కదా, క్యూ కూడా మిడిల్లోనే ఉండాలి. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ triangle ABC is congruent to triangle RQP. అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ we have will solve one problem here, that is for example the figure is in this way and this is A, B, C, D and they both are right angle triangles. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మీనింగ్ఫుల్ అంటున్నాడు అని ఇచ్చి మనకి ఏమి ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ బిఏడికి కాంగ్రుయెంట్ అవుతుందా, లేకపోతే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏబిడికి కాంగ్రుయెంట్ అవుతుందా, విచ్ వన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పాలి. చూడండి ఇక్కడ యాంగిల్
డిఏ ఏబిసి ఈజ్ హౌ మచ్? యాంగిల్ ఏబిసి అనేది దేనికి ఈక్వల్? యాంగిల్ బిఏడికి ఈక్వల్. దట్ ఈస్ 90 డిగ్రీస్ కదా. 90 డిగ్రీస్ అని నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇలాంటి సింబల్ ఇచ్చారు అంటే అది 90 డిగ్రీస్కి ఈక్వల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని వాళ్ళే చెప్పారు. ఓకేనా. ఏసీ సైడ్ అనేది దేనికి ఈక్వల్? బీడీకి ఈక్వల్. దట్ ఈస్ హైపోటినస్ కదా. నెక్స్ట్ ఏబి, వన్ ఆఫ్ ది సైడ్స్ షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. దట్ ఈస్ కామన్ సైడ్. అంటే రెండు ట్రయాంగిల్స్లో అది సేమ్ సైడ్ ఉంది, రెండు షేర్ చేసుకుంటున్నాయి ఆ ఏబి సైడ్ని. చూడండి, ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ రూల్ యూజ్ చేయొచ్చు కదా. సో బై ఆర్హెచ్ఎస్ రూల్ వీ కెన్ సే దట్ దే బోత్ ఆర్ కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. ఆర్డర్ ఎలా రాయాలి? ట్రయాంగిల్ ఏబిసి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ట్రయాంగిల్ బిఏడికి ఈక్వల్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఏబి అనేది ఏబి బిఏ బోత్ ఆర్ సేమ్. ఏబిని బిఏ రాయొచ్చు, ఓకేనా. ఏసీని సిఏ అని రాయొచ్చు, బీడీని డిబి కూడా అని రాయొచ్చు, ఓకేనా. సో ఏబి అనేది బిఏకి ఈక్వల్. నెక్స్ట్ ఏసీ, ఏసీ అనేది దేనికి ఈక్వల్? బీడీకి ఈక్వల్. అండ్ యాంగిల్ ఏబిసి అనేది యాంగిల్ బిఏడికి ఈక్వల్. ఆర్డర్లోనే ఉంది కదా. బి అనే లెటర్ ఇక్కడ మిడిల్ ఉంది, ఏ అనే లెటర్ ఇక్కడ మిడిల్లో ఉండాలి. సో బోత్ ఆర్ ఈక్వల్. That means which one is true here? First one is true, second one is wrong. ఎందుకు అంటే బీసీ అనేది బీడీకి ఈక్వల్ అని చెప్తున్నాడు సెకండ్ కేసులో. బీసీ అనేది బీడీకి ఈక్వలా? కాదు కదా, ఏసీకి ఈక్వల్ కదా. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్, ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. Thank you for watching this video. For more videos, subscribe to Abhisha Ganita Shala.